సినిమా ఎలా అనిపించింది? హిట్ 3 జస్ట్ నాని గారు హిట్ 1 హిట్ 2 హైప్ను వాడుకుని తీసిన సినిమా ఇది. అంటే బీజిఎం మాత్రం నిజంగా చెప్తున్నాను, బీజిఎం కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం. బట్ రాసుకున్న ఏదైతే లైన్ ఉందో, ఏదైతే సీన్స్ ఉన్నాయో అది కొంచెం రొటీన్గా బోరింగ్గానే రాసుకున్నారు. బట్ శ్రీనిధిని తెచ్చారు కాబట్టి శ్రీనిధి గ్లామరస్గా కొంచెం మాస్గా ఫైట్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్లో అరగంట మాత్రం ఒక ముందు 2 ఉన్న సినిమాల్లో కేసుల్లో ఉన్న మొత్తం అందరూ వచ్చి చాలా అంటే చాలా బాగా ఫైట్ చేశారు. జేష్ గారు కావచ్చు, లేదంటే ఇంకా విశ్వక్సేన కూడా వచ్చి ఇంకా బాగుంది అనిపించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న సినిమా మాత్రం. కానీ ఫస్ట్ హాఫ్ 2 గంటలు మాత్రం ఏదో జరుగుతుంది, ఏదో మనం ఉన్న చూస్తున్నాం అన్నట్టుగానే అనిపించింది అన్న ఓవర్గా. సినిమా హిట్టా ఫట్టా క్లారిటీ చెప్పు. హిట్టా ఫట్ అనేది ఒక యావరేజ్ మూవీ. నాని గారి కోసం ఒకసారి వచ్చి చూడొచ్చు. ఆయన యాక్టింగ్, ఆయన కొత్త అవతారం కోసం ఒకసారి అయితే చూడొచ్చు అన్న. ఎందుకు నచ్చలేదు బ్రో నీకు? ఎందుకు నచ్చలేదంటే సినిమాని మనం చూస్తాం, మనకి ఏంటంటే ఇప్పుడు మ్యాడ్ వచ్చింది, అందులో స్టోరీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇందులో స్టోరీ అని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మాసివ్గా మనం ఎంగేజ్ చేయాలి కదా. ఏం జరుగుతుందో తెలిసిపోతే ఎన్నో సినిమాలు చూస్తున్నాం, 3 గంటల సేపు 300 రూపాయల టికెట్ ఒక్క పెట్టుకుని వచ్చి ఈయనకి దారిపడడానికి కాదు కదా, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం. కానీ ఏం జరుగుతుందో తెలిసిపోతే మనం ఎందుకు సినిమాకి వస్తాం? సో నాకైతే నాని గారు ఎంచుకున్న పాయింట్ ఇది ఓకే చేయడం అనేది కొంచెం నాకు డిసప్పాయింట్గా అనిపించింది. సో హ్యాట్రిక్ కొట్టారు కాబట్టి కొంచెం ఆయన కొంచెం రెగ్యులర్స్గా ఫీల్ అవుతున్నారేమో నాకు తెలిసి అయితే. బట్ ఇక్కడి నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. సో శైలేష్ గారు అయితే మాత్రం కొంచెం వర్క్ చేసిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైన పని హిట్ 4 మాత్రం చాలా జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే ఒక పెద్ద హీరోని పెట్టుకున్నారు కాబట్టి లాస్ట్ క్యామియో సూపర్ ఉందన్న. బట్ కొంచెం కామెడీగా ఉండబోతుంది అనేది తెలిపారు. సో అంతేనా.